తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపూర్వ, జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంలో మహిళా కాంగ్రెస్ పనితీరు బాగుందని, సభ్యత్వ నమోదుకు కష్టపడ్డ నాయకులకు సరైన గుర్తింపు ఉంటుందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపూర్వ పాల్గొని నాయకులకు పలు సూచనలు చేశారు. మహిళా కాంగ్రెస్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల కృషితో మెజార్టీ స్థానంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పద్మ, లక్ష్మి, రజని, సనా పాల్గొన్నారు. మరి మెంబర్షిప్ల మీద పదవులు తీసుకుంటున్నాం. గతంలో ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీ చెప్పినా, లోకల్ లీడర్ చెప్పినా పదవులు వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిది లేకుండా మా మహిళా కాంగ్రెస్కు అల్కలమ్మ గారు మెంబర్షిప్లు పెట్టారు కాబట్టి మెంబర్షిప్లలో మరి సిద్దిపేట జిల్లా నుండి భారీ సంఖ్యలో మేము మెంబర్షిప్లు జరిగింది. దాదాపు 20 మంది దాకా ఒక 10 మండలాలు సుతా ఆల్రెడీ 10 మండలాలు అయిపోయినాయి, 2 టౌన్లు అయిపోయినాయి, మరి బ్లాక్లో 4 అయిపోయినాయి, మరి మండలం కూడా ముందుకొచ్చి ఒక 10 అయిపోయినాయి. ఇంకా సుతా భారీ సంఖ్యలో చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి నేను 3వసారి జిల్లా అధ్యక్షులు అవడం, మరి పాత కమిటీ మొత్తం రద్దయింది కాబట్టి దయచేసి పాత కమిటీ లెవెల్ ముందుకు తీసుకురావద్దు. నూతనంగా ఇప్పుడు ఎవరైతే మెంబర్షిప్లు చేసుకుంటారో మరి సోనియా గాంధీ గారు, మరి మా అల్కలమ్మ గారు, మరి ఇచ్చిన రేవంత్ అన్న గారు 6 గ్యారంటీల మీద 6 గ్యారంటీలు తీసుకొని ఇంటింటికి తీసుకుపోయి మరి ఈ మన చేసిన పథకాలు అయితే ఏమవుతున్నాయో అవి మరి మీరు వివరంగా చెప్తే మీకు స్వచ్ఛందంగా మెంబర్షిప్లు చేస్తారు. మీరు మెంబర్షిప్ల మీద ఆల్రెడీ మహిళలు ముందుకు తీసుకురావాలి. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్కి మరి గత 10 ఏళ్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్కి. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పథకాలు ప్రతి పేదవారికి ఏదే విధంగా ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఏదైతే ఉందో మధ్యలో 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు చేరలేదు. దీన్ని స్వచ్ఛందంగా ఏ విధంగా అయితే సంవత్సరం లోపలనే వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా చేరుస్తూ ఉన్నారో దాన్ని ఓర్వలేక చేస్తున్న పనులు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అది మనం అందరం కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రతి మహిళకు తెలుసు, ప్రతి ఇంటి డోర్కు తెలుసు గవర్నమెంట్ ఏం చేసిందని. మనకి ఇప్పుడు స్కీమ్ ఇవి మనకు మెంబర్షిప్ ఎందుకు పెట్టారంటే మనం 6 గ్యారెంటీలు ఇస్తున్నాం. ఆ 6 గ్యారెంటీలు మీరు ఎంతవరకు అయితే ప్రజల్లో మీరు తిరుగుతున్నారు, ప్రజలకు మీరు ఎంత అండగా ఉన్నారని చూడడానికి మాత్రమే పెట్టారు.